తిరుపతి జిల్లా పాకాల మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ దివ్య ఆధ్వర్యంలో టీడీపీ మహిళల నేతల నందీశ్వరి, గణపతి, అలాగే కోమల, సంఘమిత్రుల సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో మహిళలపై వివక్షలు ఉండేవని, కానీ ప్రస్తుతం మహిళలు ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక తదితర రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి స్థాయి పదవుల నుండి అంతరిక్ష రంగం వరకు మహిళలు తమ సత్తా నిరూపిస్తున్నారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానమని, సమాజంలోని అన్ని రంగాల్లో వారు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత కూడా తల్లులు తమ సంతాపం పట్ల లింగ వివక్ష చూపకూడదని, సమానత్వ భావన కుటుంబ స్థాయి నుంచి ప్రారంభం కావాలని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో మహిళలే ముందుండాలని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే 3 అంశాలు ఉంటే కుటుంబం, సమాజం మరింత బలపడుతుందని, మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. సృష్టికి మూలం స్త్రీ అని, మన జీవితంలో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి వంటి అనేక రూపాల్లో మహిళలు పాత్ర అత్యంత ప్రధానమని చెప్పారు. అందువల్ల మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం ఇవ్వాలని వారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ జీవితంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ప్రతి దీంట్లోనూ మగవాళ్ళకి సాటిగా ముందడుగులోనే ఉన్నారు. ఇంకా మాకు ప్రోత్సాహం అనేది ఉంటే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ ఏ దీంట్లో తీసుకున్నా కానీ మహిళలు ముందడుగు వేసి సక్సెస్ అవుతున్నాము. మాకు గవర్నమెంట్ తరఫున అయితే ఏమి, మాకు లోకల్ బ్యాంకర్స్ అయితే ఏమి, మాకు ప్రోత్సాహం అనేది చాలా ఇదిగా ఇస్తున్నారు. దానివల్ల మహిళలకి స్వయంగా బతకడానికి ఏదో ఒక ఇది చేసుకొని మేము ముందడుగు అనేది వేస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.